ఓకే అండి, ఇవాళ ఎగ్ కర్రీ తయారు చేసే విధానం చూపిస్తాను. ఇలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా. ఎవరైనా ఇంటికి వస్తే గెస్ట్లు అందరికీ ఇవాళ వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 6 ఆనియన్స్ తీసుకున్నాను, 8 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ పోసుకున్నాను. పోసుకొని ఆనియన్ వేస్తున్నాను. కలుపుకోవాలి. ఇవి ఆనియన్ మగ్గాలన్నమాట ఆయిల్లో. 4 పచ్చిమిరపకాయలు కోసి వేస్తున్నాను. ఇలా వేసి కలుపుకొని అల్లం వెల్లిపాయ పసుపు, సగం చెంచా పసుపు వేస్తున్నానండి. అల్లం వెల్లిపాయ 1 స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ 1.5. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కావాలి. ఇదండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. మూడు చెంచాల కారం వేసుకుంటున్నాను, అంటే తక్కువ తీసుకుంటున్నాను. కలుపుకోవాలి. కొంచెం కారం మగ్గాలి. మగ్గింది. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ పడగొట్టుకొని వేసుకోవాలి. ఇలా 8 ఎగ్స్ పలగొట్టుకొని వేసుకోవాలి. ఇంకా సిమ్లోనే చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇలా కిందికి మీదికి తిప్పుకోవాలి కర్రీ. దీంట్లో 1 చెంచా ధనియాల పొడి, సగం చెంచా గరం మసాలా వేసుకొని అట్లనే మగ్గనివ్వాలి కొంచెం, ఒక 5 మినిట్స్. ఓకే అండి. ఇలా కింద మీద కలుపుకొని ఇట్లా పీసెస్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది కర్రీ. అయిపోయిందిగా, నేను దించుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. చపాతీలకు చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలకు కానీ ట్రై చేయండి ఇంట్లో.